ఏపీలో రాజధాని చుట్టూ మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ పొలిటికల్ సవాళ్ల వరకు వెళ్లింది. ఎన్నికలకు 3 ఏళ్లు ఉండగానే క్యాంపెయిన్ ఎజెండాలో మెయిన్ పాయింట్ గా క్యాపిటల్ మారనుందనే సంకేతాలు వచ్చేశాయి. గతంలో 3 రాజధానులు వర్సెస్ అమరావతిగా సాగితే ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతిగా పోటీ ఉండనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి రాజధాని ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజధాని పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష వైసీపీ మావిగన్ విధానంతో తెర మీదకు వచ్చింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కూడిన రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ తీసుకొచ్చింది. కొద్ది నెలల క్రితం ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చే సాగింది. ఇప్పుడిప్పుడే ఈ విషయం సద్దుమరిగిందని అనుకుంటున్న సమయంలో మరోసారి మావిగన్ నినాదం అందుకున్నారు జగన్. మావిగన్ విధానానికి కట్టుబడి ఉన్నామంటూ జగన్ తేల్చేశారు. అంతటితో ఆగకుండా మావిగన్ స్లోగన్తోనే వచ్చే ఎన్నికలకు వెళతామని, మద్దతిచ్చే వారే తమకు ఓటేస్తారంటూ తేల్చి చెప్పారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అమరావతిలో జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమన్నారు జగన్. అయితే మావిగన్ కామెంట్స్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మావిగన్ పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టారంటూ కొట్టిపారేశారు. ఇలా మరోసారి రాజధాని రగడ రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ నినాదంతోనే వెళతామని తెలిపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో మావిగనో అమరావతితో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందామన్నారు. మావిగన్ తమ విధానమన్న జగన్ తమకు మద్దతిచ్చే వారే ఓటేస్తారని చెప్పారు. మావిగన్ విధానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. Election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it.